ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారు కదూ? దేవుడి మహాకృపను బట్టి మరి మరోసారి ఈ ఉదయకాల వేకుజ మన్నా అనే కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలవడానికి ప్రభు ఎంతో కృప చూపి ఉన్నారు. మరి చిన్న ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు బాబు. వేకుజ మన్నా అనే కార్యక్రమం ద్వారా ప్రతిరోజు ప్రజలకు దగ్గరగా మార్చబడుతూ వారిని ఆస్వాదిస్తున్న విధానం బట్టి వందనాలు. ప్రతి ఒక్కరిని కూడా దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారు కాదు? దేవుని బట్టి మీరు అందరూ బాగున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. మరి ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. తప్పక దేవుడు మిమ్మల్ని ఆస్వాదించను. తప్పక దేవుడు మిమ్మల్ని ఆస్వాదించను. మరి ఈరోజు మా దేవుడిచ్చిన వాగ్దానం మనం జ్ఞాపకం చేసుకుంటే యెషయా గ్రంథం 46వ అధ్యాయము 4. యెషయా గ్రంథం 46వ అధ్యాయము 4వ వచనం. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకున్న వాడును నేనే. దేవుడి స్తోత్రం. ఎంతో చక్కని వాగ్దానం ఈ ఉదయకాలమే మనందరికీ దేవుడిస్తూ ఉన్నారు. ఈ మాట ఒక్కసారి మనం ఆలోచించగలిగితే దైవజనమా, ఈ లోకంలో చాలామంది మనకు పరిచయం అవుతూ ఉంటారు. కడ వరకు మనతో ఉంటానని, ఏ లోటుపాట్లు రాకుండా జీవితాన్ని చూసుకుంటానని, జీవిత కాలం అంతా కూడా మరి నీతోనే ఉంటారని చాలామంది మనతో పరిచయమైన వారు మనతో మాట్లాడుతూ ఉంటారు. మనకు ఎదురవుతున్న వారు మనతో మాట్లాడుతూ ఉంటారు. కానీ మన ద్వారా వారికి ఏదైనా మేలు జరుగు వరకే మనతో ఆ ప్రేమతోనూ అనురాగాలతోనూ కొనసాగే వారుగా ఉంటారు. కానీ మనిషిగా మన జీవితం కష్టాలు వంటి పరిస్థితుల్లోకి జారినప్పుడు, బాధల వంటి పరిస్థితులు జారిపోయినప్పుడు వారు అంటారు, నీ జీవితాన్ని నేను మొయ్యలేకపోతున్నాను, నువ్వే నాకు భారంగా ఉన్నావని చెప్పి మనతో ఉండకుండా మనల్ని దూరం పెట్టి వారు వెళ్ళిపోయినట్లు కనబడుతూ ఉంటారు. దేవుడి స్తోత్రం. ఈరోజు తల్లిదండ్రులైన ఒక బిడ్డని మరి ప్రాకుతున్న దశ నుంచి ఎత్తుకోవడం ప్రారంభిస్తూ ఉంటాం. వాడికి 5-3 సంవత్సరాల లోపే తల్లైనా తండ్రైనా ఎత్తుకొని తిప్పుతూ ఉంటారు. కానీ వాడికి ఒక వయసు వచ్చిన తర్వాత ఎత్తుకునే పరిస్థితి కనబడదు. కానీ దేవుడిస్తున్న వాగ్దానం, ముదిమి వచ్చే వరకు, వృద్ధాప్యమాలో మనము బ్రతుకు ముగించే వరకు కూడా ఎత్తుకునే దేవుడు ఆయనే. ఈ వాగ్దానం చక్కగా ప్రతి మనిషికి కూడా వర్తిస్తాయి. ఎవడైతే దేవుళ్ళో బలంగా ఉంటాడో, ఎవడైతే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటాడో, విశ్వాసములో బలవంతుడిగా జీవితాన్ని మార్చుకొని అడుగులు వేస్తూ ఉంటాడో, దేవుడి మీదే ఆనుకునే ఒక మనస్సు ఉంటుందో, వారి జీవితాలని, వారి బ్రతుకులని ముదుము వయసు వచ్చే వరకు కూడా ఈ తండ్రిన దేవుడు ఎత్తుకుంటున్నాడు. ఈరోజు మన జీవితాల్లో ఎవరూ కూడా మన భారాన్ని మోసే పరిస్థితి ఉండదు. ఎవడి కష్టం వాడే పరిస్థితి. కానీ మన జీవిత కాలం అంతా ఎత్తుకునే దేవుడు మనకున్నాడు. సత్యాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. సోదరా, ఈ వాగ్దానాన్ని బలంగా నీ గుండెల్లో పెట్టుకునే వ్యక్తిగా నువ్వు మారగలిగితే, దేవుడే మన జీవితాలు ఎత్తుకున్నవాడు. ఎప్పటిదాకా అని ఆలోచిస్తే ముదిమి వయసు వచ్చే వరకు ఆయన మనల్ని ఎత్తుకునేవాడుగా ఉన్నాడు. ఎవరి మీద ఆధారపడినా సగములో వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఎన్నెన్నో మాటలు, జీవితకాలం అంతా నీతోనే ఉంటాను, జీవితకాలం అంతా నీతో సాగుతాను, జీవితకాలం అంతా అని వారి హృదయ అంతరంగాల్లోంచి వచ్చిన మాట కాకుండా పెదాల మీద మాట్లాడి వారు మరి ముందుకు సాగినట్లుగా ఉంది
మనిషిగా మనం కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, కన్నీరు వంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మరి వారు మనకు దూరం అయిపోతూ ఉంటారు. ఎందుకంటే మనమే వారి ఒక భారం కింద కనబడుతూ ఉంటాం. మన పరిస్థితి వారికి భారం కింద కనబడదు. మనం కలిగి ఉన్న కష్టాలు, మనం కలిగి ఉన్న బాధలు వారికి భారంగా కనిపించి ఈ భారం ఎక్కడ మోయవలసి వస్తుందో అని, ఈ బరువు ఎక్కడ మొయ్యవలసి వస్తుందో మరి, ఈ కష్టాలు మనకెందుకు వచ్చిందని మనల్ని మధ్యలో విడిచిపెట్టి వారి దారి వారు చూసుకునే ప్రయత్నాన్ని వారు చేస్తూ ఉంటారు సోదరా. కానీ దేవుడి మీద నువ్వు ఆధారపడే వ్యక్తివైతే, దేవుడి మీద నువ్వు ఆనుకునే వ్యక్తివైతే, దేవుడి మీదే నువ్వు గురిపెట్టిన వ్యక్తివైతే నీకు ఇస్తున్న వాగ్దానం ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకునేవాడిగా ఆయన ఉంటాడు. వృద్ధాప్యములో కన్ను మూసే వరకు కూడా ఆ పరమ తండ్రి నీ జీవితాన్ని ఆదుకుంటాడు. కష్టాల్లో నేను ఎత్తుకుంటాడు, బాధల్లో నేను ఎత్తుకుంటాడు, నిందల్లో నేను ఎత్తుకుంటాడు, అవమానంలో ఎత్తుకుంటాడు, ఆవేదనలో ఎత్తుకుంటాడు. ప్రతి 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 కష్టతరమైన పరిస్థితుల్లో కూడా దేవుడిని ఎత్తుకొని ఆయన ఆదరించే తండ్రిగా ఉంటాడు. చూడండి, యోబు జీవితం కష్టాలకు వెళ్ళిన తర్వాత అందరూ వదిలేస్తారు, అందరూ దూరం అయిపోయారు. ఈడు దరిద్రం మనకి ఎక్కడ చుట్టుకుంటుందని, ఈడు చూతంత నీచంగా ఈ జీవిత రోగాలతో, జబ్బులతో, బాధలతో ఉన్నాడో మనకెందుకు కొన్ని చుట్టాలు వదిలేశారు, బంధువులు వదిలేశారు, స్నేహితులు వదిలేశారు, చివరికి కట్టుకుంద కూడా వదిలి వెళ్ళిపోతున్న ప్రయత్నం చేసే సందర్భం ఉంది. కానీ దేవుడు మట్టిగా యోబు జీవితాన్ని ఎత్తుకునే ప్రయత్నం చేశాడు. లోకమంతా అతని జీవితాన్ని వదిలేస్తుంది, కానీ దేవుడు మట్టిగా అతని జీవితాన్ని ఎత్తుకునే ప్రయత్నం చేశాడండి. కష్టాల్లో ఉండగానే యోబుని ఎత్తుకున్నాడు, బాధల్లో ఉండగానే యోబుని ఎత్తుకున్నాడు. ఎత్తుకొని తన జీవితాన్ని మార్చి, తన బ్రతుకుని మార్చి, వెలుగు అందించి, బహుకార్యము చేసి సంతోషము, సమాధానము, ఆనందాన్ని తిరిగిచ్చాడు యోబు చేతి. సోదరా, ఇటువంటి దేవుడు నిన్ను కూడా ఎత్తుకోబోతున్నాడు, నిన్ను కూడా ముద్దాడబోతున్నాడు. ఆయన సన్నిధిలో మోకరించి అందరూ ఏకీభవిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ముదింమ వయస్సు వచ్చే వరకు కూడా ఎత్తుకున్న వాడు నేనైనా మాట్లాడవు తండ్రి. నిజమే ప్రభువా, ఈ లోకములో మనుషులు జీవితాలు ఎంతకాలం ఎత్తుకుంటే తండ్రి ఆ సుఖమని చెప్పి కష్టాలు అందరూ వదిలిపెడతారు తండ్రి. నీవు మట్టిగా చివరి వరకు ఎత్తుకుని ముద్దాడే దేవుడు ప్రభువా. ఈరోజు అప్పుల్లో ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాను. వారికి సహాయం దయచేసి విడుదల దయచేయండి నా తండ్రి. బలహీనతల చేత, రోగాల చేత ప్రార్థిస్తున్నాను. ప్రతి వ్యాధి నుంచి స్వస్థపరచండి నాయన. కుటుంబ సమస్యలతో, ఇబ్బందులతో, ఆటంకాలతో రగిలిపోతున్న కుటుంబాలు ఉన్నాయి తండ్రి. సమస్య అన్నింటిలో దూరపరచండి. ఇలాగ ఎగ్జామ్ రాయబోతున్న ప్రతి స్టూడెంట్ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా మరి మీరు బలపరిచి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన ఎగ్జామ్ బాగా రాసే కృప దయచేయండి ప్రభా. వ్యవసాయము, పాడి, పంట ప్రతి కార్యక్రమంలో వారికి ఫలింపు దయచేయండి ప్రభా. పిల్లలు లేక బాధపడుతున్న వారు ప్రార్థిస్తున్నాను తండ్రి. చక్కని సంతానం వారికి అనుగ్రహించండి తండ్రి. సంతానం వారికి దయచేయండి ప్రభా తండ్రి. మీ నామంలో వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి. నాయనా, నీకు వందనాలు దేవా, నీకు స్తోత్రాలు ప్రభా. మోటార్ ఫీల్డ్లో ఉన్న వారికి సహాయం దయచేయండి, ఇతర దేశాల సహాయం దయచేయండి ప్రభా. నాయనా అయ్యా, బలహీనతలో ఉన్న వారిని విడుదల దయచేయండి ప్రభా. ఈ ఉదయకాలం ఎవరు ఏ పని ప్రారంభించారో ప్రతి పనిలో వారికి తోడుగా ఉండండి. ఈరోజు పుట్టినరోజు జరుపుకునే వారు ప్రార్థిస్తున్న వారిని ఆస్వాదించండి. పెళ్లి రోజు ప్రార్థన దీవించండి. ఈ రీతిగా ప్రతి ఒక్కరిని ఆస్వాదించమని యేసయ్య వడుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్న మా యొక్క యూట్యూబ్ ఛానల్ వైఎస్జే ప్రేయర్ మీరు సబ్స్క్రైబ్ అనేకులు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆస్వాదించును గాక. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ.